హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రోజు వీడియోలో అయితే చాలా మందికి, అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే నేను ఇద్దరున్నారని అనుకుంటున్నారు చాలా మంది. అంటే నేను ప్రీవియస్ నా ఫేస్ ట్యాన్ గా ఉన్న పిక్స్ పెడితే మీరు ట్విన్స్ అయి ఉంటారు, ఒకళ్ళు బ్లాక్ లో ఉన్నారు, ఒకళ్ళు వైట్ ఉన్నారని. సో అలా కూడా కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ రోజు వీడియోలో అయితే నేను ట్యాన్ ని ఎలా తగ్గించుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది గ్లోయింగ్ స్కిన్ కావాలని, డార్క్ స్పాట్స్ తగ్గాలని, ట్యాన్ తగ్గాలని, ఈవెన్ వీటి రిలేటెడ్ అన్నిటికీ ఈ రొటీన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ డార్క్ స్పాట్స్ ఉన్నా తగ్గిపోతాయి, యాక్నే మార్క్స్ ఉన్నా తగ్గుతాయి. అండ్ అవే కాకుండా ఈ లైక్ ట్యాన్ ఫేస్ మీద నల్లగా ఉంటుంది కదా, సో అదంతా ట్యాన్ మన నెక్, హ్యాండ్స్ ఈ పార్ట్స్ కి బాగా ఎక్కువగా ట్యాన్ అనేది వస్తుంది. అండ్ ఫేస్ పార్ట్ కి ఇంకా ఎక్కువ ట్యాన్ ఉంటుంది. ఇంకా యాక్నే ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ట్యాన్ అనేది ఉంటుంది. సో మీరు ఎలాగ ట్యాన్ ని తగ్గించుకోవాలి అనేసి ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి అసలు మనకి ట్యాన్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ స్కిన్ వాళ్ళకి చాలా తొందరగా ట్యాన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనది ఏంటంటే ప్యూర్ వైట్ కలర్ కాదు, మొత్తం బ్లాక్ కలర్ కాదు. అంటే నీగ్రోస్ లాగా బ్లాక్ కాదు, ఆఫ్రికన్స్ లాగా బ్లాక్ కాదు, లైక్ కొరియన్స్ లాగా ఫుల్ వైట్ కాదు, మీడియం గా ఉంటుంది, చామన ఛాయగా ఉంటుంది. అండ్ కొంచెం గ్లోయిష్ ఉన్నోళ్ళు ఉంటారు, కొంచెం డల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు స్కిన్ టోను. సో మనకేంటంటే ఈ కలర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్యాన్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సన్ వల్ల మనకేంటంటే ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఇండియాకి. సో ఇక్కడ ఏంటంటే యూవీఏ, యూవీబీ రేస్ వల్ల మనకి సన్ నుంచి ఎక్కువ రేస్ అనేది మనకి ఇండియాకి ఉండడం వల్ల మన స్కిన్ అనేది ట్యాన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్, చాలా మంది ట్యాన్ అనేది మంచిదే కదా అని అడుగుతారు. యాక్చువల్ గా ఏంటంటే ట్యాన్ మంచిది అంటే మనకి ఎండ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మన స్కిన్ అనేది ఆటోమేటిక్ గా బ్లాక్ కలర్ లోకి మారుతూ ఉంటుంది, ట్యాన్ అవుతూ ఉంటుంది. అదేంటి, మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి అది అలా మారుతుంది. కానీ అలా ట్యాన్ అయ్యింది అంటే నా స్కిన్ ని నాకు ప్రొటెక్ట్ చేయడం కోసమే అలా మారింది అని అనేసి మనం అనుకోకూడదు. ఎందుకంటే అలా ట్యాన్ అవ్వడం కూడా స్కిన్ సెల్స్ ని డ్యామేజ్ చేయడం, అంటే మనకి సన్ నుంచి వచ్చే రేస్ అనేది మన స్కిన్ ని డ్యామేజ్ చేయడం వల్ల అలా నలుపు కలర్ ట్యాన్ అవ్వడం అనేది అవుతూ ఉంటుంది. సో అది ట్యాన్ అవ్వడం అనేది మంచిది కాదు. యాక్చువల్ గా అయితే మనము మంచి ప్రొటెక్షన్ ఇస్తే మన స్కిన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ట్యానింగ్ ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ఫుల్ క్లాత్స్ వేసుకోవడం కానివ్వండి, క్యాప్స్ పెట్టుకోవడం బయటకు వెళ్ళినప్పుడు. అండ్ మినిమం లైక్ 11 నుంచి 2 వరకు ఏంటంటే బాగా ఎక్కువ ఎండ ఉంటుంది, అప్పుడు ఎక్కువ రేస్ అనేది మన ఫేస్ మీద పడుతుంది. అలాంటి టైంలో బయటకు వెళ్ళకపోవడం. ఈవెన్ ఎక్కువ మీరు ఎండలోనే ఉంటారనుకుంటే ఫుల్ క్లాత్స్, అంటే ఫుల్ హ్యాండ్స్ ఉండే క్లాత్స్ వేసుకోవడం, ఫేస్ కి క్యాప్ తో కవర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. ఒకవేళ స్విమ్మింగ్ కి వెళ్లే వాళ్ళు, బీచెస్ కి వెళ్లే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైం వెళ్ళడానికి ట్రై చేయాలి, అండ్ ఎండ ఉన్న టైంలో కాకుండా. ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి సన్ స్క్రీన్ అనేది మస్ట్ యూజ్ చేయాలి మార్నింగ్. అండ్ రీఅప్లికేషన్ కూడా చేయాలి, 3 hours కి ఒకసారి రీఅప్లై చేయాలి సన్ స్క్రీన్ ని. ఇది మేజర్ స్టెప్ అవుతుంది సన్ స్క్రీన్ అనేది వాడడం. హోమ్ రెమెడీస్ ఏమైనా వర్క్ అవుతాయా అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. హోమ్ రెమెడీస్ అనేది ఎక్కువ మేజర్ డిఫరెన్స్ అయితే చూపించదు. మీకు జస్ట్ ఇప్పుడే కొంచెం ట్యాన్ అవుతుంది అనుకుంటే మీరు లైక్ కర్డ్ తో కానివ్వండి, శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకొని, అదేంటంటే బాగా ఇప్పుడే ప్రెసెంట్ కొంచెం ట్యాన్ అవుతుంది అనుకున్న వాళ్ళకే వర్క్ అవుతుంది. బాగా ఆల్రెడీ ట్యాన్ అయిపోయి ఓన్లీ ఈ ప్యాక్ తో తగ్గిపోవాలంటే అవ్వదు. కర్డ్ అంటే పెరుగు కానివ్వండి, శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకొని చేసుకుంటే వీటిలో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఉండదు, డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది, పైన ఉన్న ట్యాన్డ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది. సో అందుకని ఇదేంటంటే మనం యూజ్ చేస్తే కొంచెం అనేది మనకి స్కిన్ లో డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అండ్ మేజర్ గా అసలు స్కిన్ కేర్ రొటీన్ ఏమేమి ఫాలో అవ్వాలి అంటే ట్రీట్మెంట్ లాగా ట్రీట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, ఎక్స్ఫోలియేషన్ చేయాలి. ఓకేనా. ఈ ట్రీట్మెంట్ లో వచ్చేసి క్రీమ్స్ వాడాలి మనం. కొన్ని యాక్టివ్స్ ఉంటాయి, అవేంటంటే కరెక్ట్ గా ఈ మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తాయి, అంటే నలుపు ఉండే స్కిన్ టోన్ ని తగ్గించి మన స్కిన్ కలర్ లోకి వచ్చేలాగా చేస్తాయి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కోజిక్ యాసిడ్ ఉంటుంది, ఆల్ఫా అబిటోన్ ఉంటుంది, వైటమిన్ సి ఉంది, నియాసినమైడ్. ఈ 4 ఏంటంటే మన స్కిన్ టోన్ ని మారుస్తాయి, లైక్ బ్రైటర్ చేస్తాయి, ట్యాన్ ఉంటే ట్యాన్ ని తగ్గిస్తాయి. సో ఇవి ఏంటంటే మనకి అలాగా యూజ్ అవుతాయి.
అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్ వచ్చేసి సన్ స్క్రీన్ ఐడియా ఉంది కదా, సన్ స్క్రీన్ వాడాలి, మస్ట్ వాడాలి. సన్ స్క్రీన్ లో కూడా 30 SPF 30 or 50 ఉండేలాగా చూసుకోవాలి. అండ్ PA++ కానీ PA+++ కానీ చూసుకోవాలి. అండ్ వాటర్ రెసిస్టెంట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఆయిలీ స్కిన్, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు ఏంటంటే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. నార్మల్ వాళ్ళు కొంచెం లిక్విడ్గా హైలూరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ కానీ వైటమిన్ C సన్ స్క్రీన్ కానీ యూజ్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి కెమికల్ ఎక్స్ఫోలియేషన్స్ కూడా బాగా వర్క్ అవుతాయి. మేజర్ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ ని ఇంక్రీజ్ చేసి కానివ్వండి, పైన ట్యాన్ ని కానీ బాగా రిమూవ్ చేస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రెటినాల్ క్రీమ్ ఏంటంటే స్కిన్ సెల్ టర్న్ ఓవర్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల మన డెడ్ స్కిన్ అంతా పైదంతా రిమూవ్ అయ్యి ట్యాన్ ఉన్న స్కిన్ మొత్తం రిమూవ్ అవుతుంది. అండ్ మనకి ఫ్రెష్ స్కిన్ అనేది వస్తుంది. ఇంకోటి వచ్చేసి కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అనేది యూజ్ చేస్తాము. అంటే 30% పీల్స్ అని ఉంటాయి. సో ఆ పీల్స్ మీరు జస్ట్ 10 minutes అప్లై చేసి వీక్లీ వన్స్ కానీ 10 days కి ఒకసారి కానీ ఒక 10 minutes అప్లై చేసి తర్వాత మాయిశ్చరైజర్ నైట్ టైం యూజ్ చేయాలి. ఇలాగా 10 minutes తర్వాత వాష్ చేసేసి మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తే సరిపోతుంది. ఇలాగ మీరు ఈ రొటీన్ ని ఫాలో అయితే మీకు స్కిన్ కి ఏంటంటే ఈ ఆల్రెడీ ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయి మచ్చలు అన్ని ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ రొటీన్ ఫాలో అయితే త్వరగా రిజల్ట్ వస్తుంది, తొందరగా తగ్గుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏం అవ్వలేదు, లైట్ గా ట్యాన్ ఉంది అనుకుంటే హోమ్ రెమెడీ లాక్టిక్ యాసిడ్ అండ్ బేస్ అని యూజ్ చేసి మీరు ఫేస్ ప్యాక్ వీక్లీ వన్స్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకేనా? సో ఈ రొటీన్ మీరు ఫాలో అవ్వండి. అండ్ వీటి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. ఓకేనా? మీరు కావాలంటే బై చేసుకోండి. సో ఈ రొటీన్ తో అయితే మీరు ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ లో ఏంటంటే మనకి ఫిజికల్ స్క్రబ్స్ అలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు, ఓన్లీ కెమికల్ ఎక్స్ఫోలియేషన్స్ యూజ్ చేయండి. కానీ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి ట్యాన్ రిమూవల్ కి, లైక్ చీక్ న్యూట్రిక్స్ నేను చెప్పాను కదా, గ్లూటాథైన్ రిలేటెడ్ సప్లిమెంట్స్ ఉంటాయి, వైటమిన్ C సప్లిమెంట్స్ ఉంటాయి, మీరు అవి యూజ్ చేయొచ్చు. అండ్ ఫుడ్స్ కూడా విటమిన్ A కానీ విటమిన్ C, విటమిన్ D ఉన్న సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా మీకు ఫుడ్ లో ఇవన్నీ యూజ్ అవుతాయి. లైక్ రా ఫ్రూట్స్ తీసుకుంటేనేమో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి స్కిన్ ట్యాన్ తగ్గడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఆమ్లా, గువా అండ్ ఆరెంజెస్ లో వైటమిన్ C ఉంటుంది. వైటమిన్ C ఫుడ్ వల్ల కూడా తీసుకున్నా కూడా మన స్కిన్ అనేది చాలా వరకు గ్లో అవుతుంది. అండ్ అది కాకుండా నా పిక్స్ కూడా మీరు చూసుంటారు, స్టార్టింగ్ లో పెట్టాను. నేను అంత ట్యాన్ ఉన్న ఫేస్ నుంచి ఈ ఫేస్ ఇంత గ్లోయింగ్ స్కిన్ అనేది నాకు ఇలాంటి రొటీన్స్ ఫాలో అవడం వల్లే వచ్చాయి. ఓకేనా? సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.